మన సరిహద్దుల్లో మనం ఫెన్సింగ్ చేసుకుంటుంటే కావాలని బంగ్లాదేశ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోర్సెస్ అడ్డుకుంటున్నారు. పైగా అట్టించి రాళ్ళు విసురుతున్నారు. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ జనాల చేత రాళ్ళు వేయిస్తోంది. అలాగే కత్తులతో అక్కడ గొడవలకి దిగేటట్టు చేస్తుంది. అంటే వీళ్ళ అమ్మాబాబు సొత్తు అయినట్టు బెంగాల్ని లాక్కోవడానికి, బెంగాల్లోకి చొరబట్టడానికి వాళ్ళకి హక్కున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాల్చేవతలు పడేస్తే దరిద్రం వదిలిపోతుంది. కానీ అది పెద్ద ఇష్యూ వస్తుందని జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నది. అంటే అసలు బంగ్లాదేశ్ బోర్డర్లో అవసరం ఎంత ఉంది అన్నటువంటి మరొకసారి తెలిసినటువంటి అంశం ఇదిగో చూడండి. మన ఫోర్సు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అవతల పక్కన ఎంత దూరం, అటు పక్కన చూడండి వాళ్ళ బీఎస్ఎఫ్ వాళ్ళు. ఇదంతా పొలాలు ఇట్లాగే చాలా సుదీర్ఘకాలంగా అదిగో చూడండి అలా లబ్డీ కొడుకులు ఎట్లాంటి పనులు చేస్తున్నారు అన్నటువంటిది. కర్రలు కత్తులు పుచ్చుకుని మనోళ్ళని చంపుతామని వచ్చేస్తున్నారనమాట. ఇట్లాంటి లబ్డీ కొడుకుల్ని ఏం చేయాలి? కాల్చేవతలు పడేయాలి. మామూలుగా అయితే ఇంకా బార్డర్ దాటి వస్తే కాల్చేస్తారు గ్యారెంటీ. అందుకని బార్డర్ అవతల నుంచి రాళ్ళు వేస్తున్నారనమాట. అంటే ఫెన్సింగ్ వేయనీయకుండా. ఫెన్సింగ్ వేసారా ఇక వాళ్ళు యువతలకి రావడానికి లేదు. ఇంతకాలం ఆడిన నాటకాలకి అవకాశం లేదు. క్రమక్రమంగా ఉద్రిక్తతలు అవతల నుంచి సృష్టిస్తున్నారు.